ఆర్మూరు పట్టణంలో మంగళవారం ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో 5వ తరఫా పద్మశాలి సంఘం కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రోజు జరగబోయే ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ ను వారు ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో ఐక్యతతో ముందుకు వెళ్దామని, సంఘాన్ని మరింత బలోపేతం చేద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 5వ తరఫా పద్మశాలి కార్యవర్గ సభ్యులు, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ. ఈరోజు 5వ తరఫా ఆర్మూర్కే తలమానికమైనటువంటి మా 5వ తరఫాలో భాగస్వాములైనటువంటి అధ్యక్షులు సుధాకర్ అన్న, ప్రభాకర్ అన్న, మన లింగం బాపు, మా శేఖర్ అన్న, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, మా 5వ తరఫా మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలతో, నేను చిన్నప్పుడు పెరిగినటువంటి జిరాత్ నగర్ ఏరియాలో, రామ్నగర్లో మా యొక్క తరఫా అభివృద్ధి కొరకు మా శేఖర్ అన్న చిన్నగా విన్నపం చేయగానే ఇమ్మీడియట్గా మా ఫౌండేషన్ తరఫు నుంచి చేసినాం. సో అది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో మన పద్మశాలుల యొక్క ఐక్యత, అలాగే బీసీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఐక్యతతో ముందుకెళ్ళి మన సంఘాన్ని దృఢపరుస్తూ, పటిష్టపరుస్తూ, పక్కా ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా మా వాళ్ళందరి యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా నేను కూడా కంకణం కట్టుకుంటాను. అలాగే మా గురువు గారు ప్రభాకర్ సార్ గారు, అలాగే వారి యొక్క ఫ్యూచర్ ఆలయ అభివృద్ధికి కానీ ఏదైనా నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యానికి నేను కూడా 5వ తరఫాకు వెన్నంటి ఉంటానని, నన్ను ఒక తమ్ముడిగా, చిన్నోడిగా నన్ను ప్రేమ చేస్తున్నటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ, ఉగాదికి కంపల్సరీగా మేమందరం కలిసి అక్కడ మంచి ఘనంగా ఉగాది ఉత్సవాలు చేస్తాం. ఆర్మూరు పట్టణంలో రేపు షాదీఖానాలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మైనార్టీ సోదరులను ఆర్మూరు మర్కజ్ కమిటీ అధ్యక్షులు మహమూద్ అలీ, పెరికిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీంలు కోరారు. మంగళవారం ఆర్మూరు పట్టణంలోని షాదీఖానాలో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందని వారు తెలియజేశారు. ముఖ్య అతిథులు పాల్గొంటున్నారని, మైనార్టీ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మర్కజ్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అల్తాఫ్, ఆర్మూరు మైనార్టీ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ हबीब తదితరులు ఉన్నారు. तेलंगाना हुकूमत की जानिब से जो इफ्तार पार्टी और ताम का नज़्म रखा जा रहा है, बरोज़े चारशंबा 18 तारीख माइनॉरिटी फंक्शन हॉल आर्मूर के अंदर रखा जा रहा है। इंशाअल्लाह उस ताल्लुक़ से आज प्रेस मीट रखी गई है। इसमें जो है सो आर्मूर, मामिड़पल्ली और पिरकिट दीगर कमेटी सब लोग इसमें शिरकत करके इस प्रोग्राम को कामयाब बनाए। अस्सलाम वालेकुम, मैं महमूद अली, आर्मूर मरकज़ी कमेटी तंजीमुल मुस्लिमीन का सदर बात कर रहा हूँ। हुकूमत तेलंगाना रेवंत रेड्डी सरकार की तरफ से हर साल की तरह हर असम्बली कॉन्स्टिट्यूंसी में रमज़ान के मौके पर दावत इफ्तार और दावत ताम का नज़्म रखा जाता है। इसी तरह 18 तारीख बरोज़े चारशंबा आर्मूर मंडल में मुसलमान रोज़दारों के लिए हुकूमत तेलंगाना की तरफ से इफ्तार और ताम का नज़्म रखा गया है। लिहाजा मैं आर्मूर, पिरकिट, मामड़पल्ली और अतराफ़ के देहातों को, विलेजेस को ये इत्तला देता हूँ, कल हुकूमत तेलंगाना की तरफ से जो दावत इफ्तार और दावत ताम है उसमें शिरकत फरमाकर हमें शुक्रिया का मौका अता फरमाएँ और इस दावत इफ्तार और ताम को कामयाब बनाएँ। నేను మహమూద్ అలీ, ఆర్మూర్ మర్కజీ కమిటీ అధ్యక్షుడు. నేను మా అందరు మైనార్టీ, నాన్ మైనార్టీ సోదరులకు ఒక మెసేజ్ ఇస్తున్నా. రేపు బుధవారం 18 తారీఖుకి తెలంగాణ ప్రభుత్వం తరపున మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు, ఇఫ్తార్ డిన్నర్, దాని తర్వాత ఇఫ్తార్ డిన్నర్ ప్రోగ్రాం డిసైడ్ అయింది. ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్గా ఉంటుంది. దీంట్లో లోకల్ ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ డిజైన్ ప్రకారం అందరు ఇన్విటేషన్ ఉంటుంది. నేను నా మైనార్టీ కమ్యూనిటీస్, మళ్ళీ మా తెలుగు, మా నాన్ మైనార్టీస్ అన్నదమ్ములకు కూడా నేను ఒక అధ్యక్షుడుగా మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నా. ఈ ప్రోగ్రాం
28 వార్డు సైదాబాద్ కాలనీ ఉర్దూగర్ షాదీఖానాలో ఉంది. మీరు అందరూ తప్పకుండా 5 గంటలకి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను కోరుతున్నా. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్ లో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలు సిపి పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఏసీ శైలేందర్, మైనార్టీ ప్రెసిడెంట్ మజురుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రియాజుద్దీన్, సెక్రటరీ ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత్ గ్యాస్ సిలిండర్ల కొరకు ప్రజలు బారులు తీరారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసిందే. మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరి కనిపించారు. పోలీసులు బందోబస్తు ద్వారా బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్లు అందజేశారు. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు ఆపసోపాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే తమ వంతు సిలిండర్లు ఎప్పుడు వస్తాయోనని పలువురు వినియోగదారులు దిగాలు చెందుతున్నారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనర్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఉమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణులు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజీ గ్రూపులను కొనసాగిస్తూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది వాటర్ వర్క్స్ కార్మికులను 25 నుండి 30 మందితో ఒక గ్రూప్ గా ఏర్పాటు చేయాలన్నారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రేపు సాయంత్రంలోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఒక్కరోజు రాకుంటే 5 నిమిషాలు రాకుంటే బట్టకి నిలబెట్టడం, మహిళా కార్మికుల పట్ల అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ ఇవాళ కింది స్థాయి సిబ్బందితో మున్సిపల్ అధికారులు వేధిస్తా ఉన్నారు. కబద్దారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మీకంటే పెద్ద ఆఫీసర్లు మిమ్మల్ని వెళ్తే ఏం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ వేరే ఉపాధి మార్గాలు లేక ఇవాళ మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలు ఉండాలి. ఇలా వేరే దేశాలు మాట్లాడితే వేరే దేశాల పాటలు పాడతారు, కానీ ఆ దేశంలో మున్సిపల్ కార్మికులు ఏది కూడా అశుద్ధాన్ని చేతిలో ముట్టరు. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే మనం మొత్తం కూడా అన్ని చేతులతోనే పనిచేయాలా. అదే ఇలా ప్రమాదాలకు గురి కావాలి, అనారోగ్యాలకు గురి కావాలా, కానీ దీని గురించి మాత్రం మాట్లాడారు. ఇట్లాంటి అమానవీయ పరిస్థితుల్లో పనిచేస్తున్న మన పట్ల కనీస గౌరవం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా పాత సిఐటి గ్రూపులు యథావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీ కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న కార్మికులని గ్రూపులుగా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సాయంత్రంలోగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా జీతాలు వాళ్ళ అకౌంట్లలో వేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా పర్మనెంట్ సిబ్బందికి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో, రక్షణ పరికరాలు, చెప్పులు, దుస్తులు, నూనెలు, సబ్బులు, పాదరక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ డిమాండ్ 14 రోజుల్లో కనుక పరిష్కారం చేయకపోతే మేము భవిష్యత్తులో సమ్మెకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ టీయూసీఐగా తెలియజేస్తూ మా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం మీ అందరికి కూడా లాంఛనం. ఆర్మూరు పట్టణంలోని పివిఆర్ భవన్ లో సోమవారం సాయంత్రం రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నూతన పరభవ నామ సంవత్సరవాది ఉగాది పురస్కారాల
కరదీపిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా వీరమోహన్, రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు, ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘు, విశిష్ట అతిథులుగా జిల్లా పద్మశాలి వసతి గృహ అధ్యక్షులు యాదగిరి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని 3 డివిజన్ల నుండి దాదాపు 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం కూడా రాజకీయం ఎదగాలంటే వనరులు కావాలి. వనరులు కావాలంటే ఆర్థికంగా కావాలి. ఆర్థికం వనరులు అంటే డబ్బు సంపాదిస్తే పోతుంది. డబ్బు కన్నా ముఖ్యం భూములు సంపాదిస్తాం. మన పద్మశాలకు భూములు సంపాదించమని నేర్పాలి. దాని విలువ రాను రాను చాలా జరుగుతుంది. ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ కొలిపెడదాం. మనం ఇక్కడనే ఆర్మూలో కొలాలని కాదు. ఎక్కడ తక్కువ రేటు ఉంది, నాందేడ్ కానీ, ఆసాం కానీ, ఒరిస్సా కానీ 100 ఎకరాలు 50 ఎకరాలు కొనేస్తే దాని విలువ ఎంతో పెరుగుతుంది. ఇది మనం నేర్చుకోవాలని చెప్పి నేను కనీసం 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. మనకు భూమి కావాలి, మన భూమి మజా దొరుకుతుంది. భూమి మజా అంటే అది చాలా విలువైనటువంటి ఆస్తి. నువ్వు బంగారు పైసలు ఉంటే అవి అమ్మేస్తాం. ఇవి అమ్మలేవు అంటే మన వాల్యూ పోతుంది, కనిపించేవారు కాదు. దాదాపు 100 ఎకరాలు ఉందిరా అమ్మి నాకు తెలుస్తుంది 10 మంది. అదే బంగారు 50 కిలోలు ఉందనుకో, అది అమ్మింది తెలిసిపోతుంది. అటువంటి చేస్తుంది, ఇంకా మార్కెట్ చేస్తుంది. కాబట్టి భూమి సంపాదించాలి, వనరులు సంపాదించాలి. ఇప్పుడు అందుకనే పదవిలో మీరు ఉన్నారు కాబట్టి సంపాదించండి. సంపాదనకే ముందు ప్రిఫరెన్స్ చేయండి. హెల్ప్ ఏంటంటే పద్మశాలకు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వారు చేనేత కార్మికులుగా గుర్తింపు పొందడం లేదు. వారికి ఏ ప్రభుత్వ పథకం కూడా రావడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటి కొరకు కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. రేపు ఈ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించాం, పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానించాం, కొండా సూర్య గారిని ఆహ్వానించాం, తర్వాత సీతక్క గారిని ఆహ్వానించాం, బట్టి విక్రమార్క గారిని రేపు ఎల్లుండో కలిసే అవకాశం ఉంది. వారి అపాయింట్మెంట్ దొరకలేదు. వారిని కూడా తప్పకుండా ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సకుటుంబంగా ఒక జాతర లాగా మీరందరూ కూడా రావాలని నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విమెన్స్ సెల్ ఆధ్వర్యంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ మహిళా చైతన్యం గ్రామాల నుండి మొదలవ్వాలని, అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగంలో ముందుండాలని, వారికి కుటుంబం, మహిళా సంఘాలు, ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. రిజిస్టర్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ స్త్రీ పురుషులు పరస్పర సహకారంతో ముందుకెళ్లినప్పుడే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ సమాజ అభివృద్ధికి మహిళా కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ బ్రహ్మరాంబిక, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆరతి, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్నరాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే విశ్వవిద్యాలయాలలో చేరినటువంటి విద్యార్థులలో 70% మంది గర్ల్స్ స్టూడెంట్సే ఉంటున్నారు. అంతకుముందు ప్రొఫెసర్ సంపత్ చెప్పినట్టు స్టాటిస్టిక్స్ లో ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మిగతా అంతా కూడా గర్ల్స్ స్టూడెంట్స్ అని చెప్పింది. మన హాస్టల్లో పరిస్థితిని ఇంకా చూసినట్లయితే హాస్టల్ వసతిలో పురుషులకు ఇంకా కొన్ని రూములను కేటాయించవచ్చు, కానీ మహిళల విషయానికి వచ్చినట్లయితే చాలా టైట్ అకామిడేషన్ ఉంటుంది. కాకపోతే ఇక మహిళా చైతన్యానికి సంబంధించి మాట్లాడాలి, మహిళా సాధికారతకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలంటే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక రాజకీయ సాధికారత అనేటువంటిది మహిళలు చాలా వరకు సాధించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దీని ద్వారా ఈ ఆర్థిక స్వావలంబన అనేటువంటిది మహిళల్లో చాలా రావడం జరిగింది. అది దాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కొంతమంది మహిళలు కొన్ని ఆర్థిక పరమైనటువంటి పొదుపు పథకాలు కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి చేతను ఆసరగా తీసుకొని. కాబట్టి ఇట్లా ఆర్థిక స్వావలంబన కానివ్వండి, ఈ రాజకీయ సాధికారత కానివ్వండి, పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ స్థాయి వరకు పోయి. అయితే ఒక విషయంలో వెనుకడుగు వేసేది ఏంటంటే ఈ చైతన్యం ఇదంతా కూడా కేవలం పట్టణ ప్రాంతాలకు, విశ్వవిద్యాలయాలకు, డిగ్రీ కళాశాలకు మాత్రమే పరిమితమైంది.
ఇంకా గ్రామీణ ప్రాంతాలలో మగ్గుతున్నటువంటి అసంఘటిత రంగాలలో అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి లేబర్ వేజెస్ డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మెగా జాబ్ ఫేర్ 2026ను ఉప కులపతి ప్రొఫెసర్ యాదగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ జాబ్ ఫేర్ ను నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఉప కులపతి ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ ఈసారి ఉద్యోగం పొందని వారు ఇలాంటి నిరాశ చెందవద్దని, నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటూ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపారు. అలాగే విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 1200 మంది అభ్యర్థులు పాల్గొని వివిధ కంపెనీల ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు అవసరమైన ట్రైనింగ్ ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి తగిన జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరు కాగా 603 మంది అభ్యర్థులకు నియామక పత్రం అందజేసినట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్థాపన తర్వాత ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన ఈ మెగా జాబ్ ఫేర్ యూనివర్సిటీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి రిపీటెడ్ గా కాల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను విద్యార్థులను కోరేది ఏంటంటే, ఈ రోజు మాత్రమే ఉద్యోగం రాకుంటే మీరు ఏమీ స్ట్రెస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ సెట్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నిరంతరంగా జరుగుతుండేటువంటి ప్రక్రియ. మీరు ఎప్పుడైతే మీకున్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారో, మీకున్నటువంటి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారో, అప్పుడు మీకు ఖచ్చితంగా ఉద్యోగిత స్థాయిని కల్పించేటువంటి అవకాశాలు ఈ 46 కంపెనీలు ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా, నేను వారిని ఒకటే పాయింట్, నాకు ప్రత్యక్షంగా కలిసినప్పుడు కార్తీక్ గారిని, వారి బృందాన్ని నేను కోరింది ఏంటంటే, ముఖ్యంగా మా విశ్వవిద్యాలయం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడినటువంటిది. మా విద్యార్థులంతా పేద వర్గాలకి వచ్చినటువంటి విద్యార్థులు. కొంత వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, కొంత వెనుకబడి ఉండొచ్చు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రం అపారంగా ఉన్నది. వ్యక్తీకరణ విషయానికి వచ్చేసరికి కొంత వెనుక ఉంటుంది. కానీ దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకండి. ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, each and every aspirant should prove, I am the better in this way, I am suitable to your company, I am come forward to work with heart, nature with your company. Those who have that type of the attitude, they will be selected by the companies. Friends, just by obtaining the degree certificate is not enough in these days. The degree certificate shows your ability in your domain subject, that is your specialization subject, science, arts, commerce, management, whatever may be. But the industry required their own requirement skills who possessed by the candidate. So in addition to academic qualification, in addition to the domain skills, you have to acquire the required skills which are expected by the corporate sector. Generally, there are lot of number of jobs available in the corporate sector, in the public sector, private sector. But nowadays, in the early days, the people prefer the public sector jobs, but it is a reverse trend. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బెల్దారి నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల వెంట అమలు చేయాలని, మొక్కలు, జొన్నలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, వికలాంగులకు 6,000 పింఛన్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా యూరియా కొరత లేకుండా చూడాలని బీజేపీ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మోహన్, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాలుచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆరు హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు, అధికారంలోకి వస్తే 6 హామీలు నెరవేరుస్తామని చెప్పి, అట్లా ఎన్నో ఉన్నాయి. కానీ మెయిన్ 6 హామీలు అయితే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేరు.
వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను, మహిళలకు 2,500, ఇట్లా ప్రతి మన రైతు భరోసా, పంట కొనుగోలు, రుణమాఫీ, ఇట్లా ప్రతి ఎన్నో ఉన్నాయి ఈ అంశాలన్నీ మెయిన్. రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు. బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఒకసారి ఇస్తుంది, ఒకసారి తప్పించుకుంటుంది. ఇవన్నీ ఇప్పటి నుండి కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు వేసంగి పంట చేతికొస్తూ ఉన్నది. వరి కానీ మొక్కజొన్న కానీ వెంటనే కేంద్రాలు ఏర్పడేసి మొక్కజొన్నను కూడా ఇప్పుడు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. దళారులు 1700, 1800 అంటూ ఉన్నారు. కాబట్టి 2,400 రూపాయలు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి రైతులు ప్రజలు విచ్చేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రైతులు గ్రామస్తులు భారీ ఎత్తున తరలివ్వడం జరిగిందని, మా గ్రామంలో ఇసుక ఇతర గ్రామాలకు రవాణా చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా సాగునీరు త్రాగునీరుకు రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పశువులకు నీటి వసతి కరువు ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్కూర వాళ్ళకి కానీ పడిగల వాళ్ళకి కానీ ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళ అవసరాలకు కానీ ఏదైనా ప్రభుత్వ అవసరాలకు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఇచ్చినాం సార్. ఎప్పుడు కూడా అర్థం లేవు, మీతో సంప్రదించినాము, మీకు చెప్తూనే వాళ్ళకు కూడా ఇచ్చినాం సార్. మాకైనా వాళ్ళ దగ్గర ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయినాం సార్, మరో అవసరం ఉంటే పోయినాము, తెచ్చుకున్నాం సార్. అట్లా అంటే అన్అఫీషియల్గా సహకారం చేసుకున్నాం సార్. ఎప్పుడు కూడా మేమని భేదాలు పెట్టుకోలేదు సార్. ఇప్పుడు అట్లనే సహకరిస్తాం సార్. కాకపోతే అఫీషియల్గా మీరు పెంచేసరికి మాకు అంటే వేరే అవుతారు. అంటే ఇక్కడికి వెళ్ళి ఇంకా ఎన్ని తరలిపోతాయో, ఎంత తీసుకుంటారు అనేది మాట్లాడినా సంగతి అంటే సరే ప్రాబ్లం ఉన్నది మాకు ఎట్లా చెప్తే సరే చూద్దాం. ఇప్పుడు ఇది ఆన్లైన్ చేసాను కదా, అది కంపల్సరీ పంపని పడుతుంది. ఇప్పుడు 6 రోజులు వస్తారు, నిజామాబాద్ వస్తారు, వాళ్ళకు కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకు కూడా ఇద్దామా సార్? 2018లో ఇచ్చేది లేదు సార్. ప్లీజ్ అట్టనుకుంటే మొత్తం ఇసుకంతా ఖాళీ అయిపోతుంది సార్, మేము ఇచ్చేది లేదు. ఈరోజు వేల్పూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వేరే గ్రామానికి ఇసుక ఇద్దామని చెప్పేసి మాకు తెలిసింది. మాకు తెలిసిన తర్వాత వేల్పూర్ గ్రామ ప్రజలము రైతులము అందరం కలిసి మా వేల్పూర్ గ్రామం నుంచి ఇసుక ఇస్తే ఇంతకుముందు 2018-17 సంవత్సరంలో భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయినాయి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఏర్పడ్డది. ఈసారి కూడా అట్లనే కావద్దని మేము చెక్ డ్యాములు కట్టుకొని భూగర్భ జలాలు ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇసుక తీస్తే మాకు భూగర్భ జలాలు దెబ్బతిని మా గ్రామ వ్యవసాయదారులకు పంటలకు దెబ్బతింటుందని చెప్పేసి అందరం ఇక్కడికి వచ్చి గ్రామ రైతులం వేల్పూర్ పెద్దవాగు దగ్గరికి వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఒకటి ఎంఆర్ఓ గారికి కూడా మా వేల్పూర్ గ్రామం నుంచి వేరే గ్రామాలకు ఇసుక ఇవ్వమని చెప్పేసి గ్రామ రైతులు తీర్మానం చేసిన కాపీ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి గ్రామ రైతుల విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడి నుంచి ఇసుక తరలింపున మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో దుర్గా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జిపై గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండడానికి డాంబర్ రోడ్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గా ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దీంతో వాహనదారులు ఆటో యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ నూతన గిరిజన మోర్చా మరియు మైనార్టీ మోర్చాల అధ్యక్షులను నియమించారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధ్యక్షులు మందులబాలు అధ్యక్షత గిరిజన మోర్చా అధ్యక్షులుగా దాసరి పవన్ రాజ్ మరియు మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా షేక్ జాకీర్ నియమించారు. పట్టణ కమిటీలో కొత్తగా కార్యదర్శిగా దోండి జూకే శ్రీధర్, అధ్యక్షులుగా చంద్రకాంతి అరుణ్ దీప్, గిరిజన మోర్చా జనరల్ సెక్రటరీగా దాసరి గంగాధర్, గిరిజన మోర్చా ఉపాధ్యక్షులుగా దాసరి పోషెట్టి నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర రంగన్న, ప్రధాన కార్యదర్శులు గుగ్గుల తిరుపతి నాయక్, కౌన్సిలర్లు కాందేశ్ ప్రశాంత్, శ్రావణ్ కుమార్, సీనియర్ నాయకులు గంగాధర్, ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈరోజు చివరగా 2 మోర్చాలు మిగిలిపోయిన టౌన్ కమిటీలో, ఒకటి గిరిజన మోర్చా, ఎస్టీ మోర్చా, అలాగే మైనార్టీ మోర్చాలు 2 కమిటీలు మిగిలిపోయినాయి. ఈ రోజుతో ఆ కమిటీలు కూడా పూర్తిగా వస్తున్నాయి. కావున మొదటగా ఎస్టీ మోర్చా, గిరిజన మోర్చా అధ్యక్షులుగా దాసరి పవన్ రాజ్ గారిని నియామక పత్రాన్ని తీసుకోవాల్సిందని కోరుతున్నాను. ప్రెసిడెంట్ గా షేక్
జాకీర్ గారిని కూడా కమిటీ సెక్రటరీగా నోటీజుకే శ్రీధర్ గారికి కూడా నియామక పత్రాన్ని అందించడం జరుగుతుంది. భారతదేశంలో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే ప్రముఖ వేదిక అయిన ఇన్ఫినిటీ లర్న్ జీనియస్ ఆధ్వర్యంలో ఒలింపియాడ్ మరియు స్కాలర్షిప్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. పరీక్షలో 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు విద్యా ప్రతిభను పెంపొందించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులతో పోటీ పడే అవకాశం పొందారు. పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో పాల్గొనడానికి ప్రోత్సహించి వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.